2 తీర్మానించిన అంశాలలో మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, అదేవిధంగా హ్యాండ్లూమ్ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం భారతీయ జనతా పార్టీ మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ తెలుగు యూనివర్సిటీ పేరును, తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకొచ్చే పేరు పొట్టి శ్రీరాములు గారి పేరు. ఆ పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని మేము సూచిస్తూ ఉన్నాం. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు ఒక రాష్ట్ర నాయకుడు కాదు, జాతీయ నాయకుడు. స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో కలిసి పోరాటం చేసిన నాయకుడు ఆయన. దళితుల అభ్యున్నతికి, దళితులు గుడిలోకి ప్రవేశం చేయాలని, దానికోసం నిరాహార దీక్ష చేసిన మహనీయులని. నిరాహార దీక్ష చేసి మద్రాస్ ప్రభుత్వం చేత హరిజనోత్తర శాసనాల ఆమోదింపజేసిన మహానాయకుడు పొట్టి శ్రీరాములు గారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు ఆమరణ నిరాదీక్షి ప్రాణాలు అర్పించిన నాయకుడు ఆయన. అలాంటి జాతీయ నాయకుల పేరు మార్చడం స్వతంత్ర సమరయోధులను, జాతీయ నాయకులను అవమానించినట్లే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వారి మనోభావాలు దెబ్బతీసుకోకుండా, తినకుండా ఈ విషయంలో పునరాలోచన చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సురవరం ప్రతాప్ రెడ్డి గారు అంటేనే రాజకీయ సాంఘిక చైతన్యానికి గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు. వారు పత్రికా సంపాదకులు, పరిశోధకులు, పండితులుగా, రచయితగా, క్రియాశీలక ఉద్యమకారునిగా నిజాం నిరంకుశ పాలనకు, తెలుగు వారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు తన కలంతో ఉద్యమకారులు చైతన్యపరిచిన గొప్ప మనిషి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. ఏదైతే అలాంటి మహనీయుల పేరు చిరస్థాయిగా తెలుగువారి గుండెలు నిలిచిపోవాలంటే తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ఆ మహనీయుని పేరు ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నిజాం నిరంకుశ పాలన, తెలంగాణ వారిపైన జరిగిన అఘాయిత్యాలు, తెలంగాణ ఆడబిడ్డలపైన జరిగిన అవమానాలు, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయమే. నిజాం నిరంకుశ పాలనకు ఏదైతే మారు పేరైన ఉస్మానియా యూనివర్సిటీ పేరును
సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీగా పెట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అనేక దశాబ్దాల నుండి డిమాండ్, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన నగరాల పేర్లు నేను గతంలో అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా, నిజామాబాద్ నగరాన్ని ఇందూరుగా, ఆదిలాబాద్ జిల్లాని ఆదిలాబాద్ పేరును ఎదిలాపురంగా, మహబూబ్ నగర్ను పాలమూరుగా, మహబూబాబాద్ను మానుకోటగా, వరంగల్ను ఓరుగల్లుగా జిల్లాల పేర్లు మార్పుపై కూడా వెంటనే మంత్రిమండలి సమావేశపరిచి ఈ పేర్లు మార్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నిజంగా నువ్వు తెలంగాణ బిడ్డవైతే ఏదైతే తెలంగాణ ప్రజల పైన ఆ నిజాం అరాచకులు రజాకర్ల అరాచకాలు మనందరికీ తెలిసిన విషయమే. రజాకర్ల వారసులైన ఎంఐఎం వాళ్ళ తొత్తులకు భయపడి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల ఆత్మ ఘోషిస్తా ఉంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎంఐఎం ఏదైతే రజాకర్ల వారసులు ఎంఐఎం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినావు. 17 సెప్టెంబర్ని తెలంగాణ విమోచన దినమని ప్రజలందరూ కోరుకుంటే ఏదో ప్రజాపాలనని ఈ విధంగా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా నీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. నువ్వు నీ ప్రభుత్వము ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ బిడ్డగా ప్రజల అభిష్టం మేరకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్లు అన్ని కూడా అమలు చేయాలా. ప్రజా పాలన పైన ప్రజల ఏదైతే నువ్వు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని అమలు పరచడానికి నువ్వు ప్రజలకు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.